ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వర్తమానం పునరుత్థానం ఎందుకు అవసరమైనది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం గమనిస్తే స్పష్టమైన, సరళమైన, తార్కిక ప్రసంగ శైలిలో ఉప అంశాలు, వివరణ, ఇతర గ్రంథాల ప్రస్తావనలు మరియు బలమైన అనువర్తనంతో వ్రాయబడతాయి. పునరుత్థానం ఎందుకు అవసరమైనది? పరిచయం. ప్రియులారా, యేసు పునరుత్థానం ముఖ్యమైనదని చాలామంది నమ్ముతారు. కానీ అసలైన ప్రశ్న ఇది: అది అవసరమా? యేసు కేవలం మరణించి తిరిగి లేవకుండా ఉంటే క్రైస్తవం మనుగడ సాధించగలదా? పునరుత్థానం లేకుండా రక్షణ సంపూర్ణం కాగలదా? ఈ వాక్య భాగములో పేతురు పెంతెకోస్తు దినాన ప్రసంగిస్తున్నాడు. యేసు సిలువ వేయబడ్డాడని అతను ప్రకటిస్తాడు. కానీ ఆ తర్వాత ధైర్యంగా ఇలా అంటాడు: ఆయన మరణము చేత బంధించబడుట అసాధ్యము గనక దేవుడు ఆయనను లేపెను. ఆ వాక్యము చాలా శక్తివంతమైనది. మరణం ఆయనను బంధించడం సాధ్యపడలేదు. ఈరోజు మనం స్పష్టంగా చూద్దాం, పునరుత్థానం ఎందుకు అవసరమైంది. దీనిలో 6 విషయాలను మనం గమనించాలి. మొదటి విషయాన్ని మనం చూస్తే, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి పునరుత్థానం అవసరమైనది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు మనం గమనిస్తే, యేసు దేవుని నిశ్చయమైన సంకల్పమును బట్టి, ఆయన ముందుగా ఎరిగి ఉండుటను బట్టి అప్పగించబడనని పేతురు చెప్పడంతో ప్రారంభిస్తాడు. మొదటగా, క్రీస్తు మరణం ఒక ప్రమాదం కాదని మనం చూస్తాం. అది దేవునిచే ప్రణాళిక చేయబడింది. సిలువ ఒక వైఫల్యం కాదు, అది దేవుని ఉద్దేశం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్లుగా, ఆయన నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. కానీ దేవుడు క్రీస్తు మరణాన్ని ప్రణాళిక చేస్తే ఆయన పునరుత్థానాన్ని కూడా ప్రణాళిక చేశాడు. రెండవదిగా, దేవుని ప్రణాళికలో మరణం మరియు పునరుత్థానం 2 ఉన్నాయని మనం చూస్తాం. కీర్తన 16వ కీర్తన 10వ వచనంలో దేవుడు తన పరిశుద్ధుని సమాధిలో విడిచిపెట్టబెట్టడని ముందే ప్రవచింపబడింది. యేసు తాను తిరిగి లేస్తానని పదే పదే చెప్పారు. మత్తయి సువార్త 16:21 వచనం ప్రకారం. కాబట్టి దేవుడు వాగ్దానం చేసినందువల్ల పునరుత్థానం అవసరమైంది. మూడవదిగా, దేవుని వాక్యం సంపూర్ణంగా నెరవేరాలని ఇది చూపిస్తుంది. ఒకవేళ క్రీస్తు సమాధిలో ఉండిపోయి ఉంటే దేవుని వాగ్దానాలు విఫలమయ్యేవి. కానీ అది అసాధ్యం. అన్వయింపుగా, మీరు దేవుని ప్రణాళికను సంపూర్ణంగా విశ్వసించవచ్చు. దేవుడు వాగ్దానం చేసినది ఆయన పరిపూర్ణంగా మరియు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. మరణాన్ని జయించడానికి పునరుత్థానం అవసరమైనది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం పేతురు ఇలా అంటున్నాడు: దేవుడు ఆయనను లేపాడు, ఎందుకంటే మరణం ఆయనను బంధించడం అసాధ్యం. దీనిలో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొదటగా, మరణం క్రీస్తుని బంధించడానికి ప్రయత్నించి విఫలమైందని మనం చూస్తాం. మరణం శక్తివంతమైనది
ప్రతి మానవుడు దానిని ఎదుర్కొంటాడు. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. కానీ మరణం క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు అది ఆయనను బంధించలేకపోయింది. ఎందుకంటే యేసు పాపరహితుడు. రెండవదిగా, పాపం కారణంగా మరణానికి శక్తి ఉందని మనం చూస్తాం. రోమాపత్రిక 6:23 ప్రకారం పాపమునకు వచ్చి జీతం మరణమని వాక్యం చెప్తాం. కానీ యేసుకు పాపము లేదు. అందువల్ల మరణానికి ఆయనపై ఎటువంటి చట్టపరమైన హక్కు లేదు. మూడవదిగా, పునరుత్థానం మరణంపై సాధించిన విజయమని మనం చూస్తాం. క్రీస్తు మరణం నుండి కేవలం తప్పించుకోవడమే కాదు, ఆయన దానిని జయించాడు. 1 కొరింథీ 15:55 చెప్పిన ప్రకారంగా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? అన్వయింపు: విశ్వాసులకు మరణం ఇకపై అంతం కాదు. క్రీస్తు మరణాన్ని జయించినందున సమాధికి ఆవల మనకు నిరీక్షణ ఉంది. మూడో విషయం, క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించడానికి పునరుత్థానం అవసరమైంది. పునరుత్థానం అనేది యేసును గూర్చి దేవుడు చేసిన ప్రకటన. రోమా పత్రిక 1:4 ప్రకారం పునరుత్థానం వలన ఆయన శక్తితో దేవుని కుమారుడని ప్రకటించబడ్డాడు. దీనిలో 3 విషయాలు. మొదటిగా, పునరుత్థానం క్రీస్తు గుర్తింపును నిరూపిస్తుందని మనం చూస్తాం. చాలామంది తాము నాయకులమని లేదా ప్రవక్తలమని చెప్పుకున్నారు, కానీ యేసు మాత్రమే మృతులలో నుండి లేచాడు. రెండవదిగా, పునరుత్థానం ఆయన అధికారాన్ని ధృవీకరిస్తుందని మనం చూస్తాం. యేసు లేచినందున ఆయన చెప్పిన ప్రతిదీ నిజం. ఆయన సమాధిలోనే ఉండిపోయి ఉంటే మనం ఆయనను సందేహించవచ్చు, కానీ పునరుత్థానం ఆయనను నిరూపిస్తుంది. మూడవదిగా, పునరుత్థానం ఆయన వాదనలను ధృవీకరిస్తుందని మనం చూస్తాం. తాను లేస్తానని యేసు చెప్పాడు, మరియు ఆయన లేచాడు అంటే ఆయన నమ్మదగినవాడు. అన్వయింపు: మీరు యేసుని కేవలం ఒక బోధకుడిగా పరిగణించకూడదు. ఆయన పునరుత్థానం చెందిన దేవుని కుమారుడు, మరియు ఆయన మీ పూర్తి నమ్మకానికి విధేయతకు అర్హుడు. నాలుగో విషయాన్ని మనము చూద్దాం. మన నీతి కొరకు పునరుత్థానం ఆవశ్యకమై ఉండెను. ఇది రక్షణకు చాలా ప్రాముఖ్యమైనది. రోమాపత్రిక 4:25 ఆయన మన నీతి కొరకు తిరిగి లేపబడ్డాడని చెబుతుంది. దీనిలో 3 విషయాలు మనం గమనిస్తే, మొదటగా, శిలువ పాపానికి ప్రాయశ్చిత్తం చేసిందని మనం చూస్తాం. యేసు మనకు బదులుగా మరణించాడు. ఆయన మనకు శిక్షను భరించాడు. రెండవదిగా, ఆ చెల్లింపును అంగీకరించబడిందని పునరుత్థానం రుజువు చేస్తుందని మనం చూస్తాం. అది ఒక రసీదు వంటిది. క్రీస్తు సమాధిలోనే ఉండిపోయి ఉంటే ఆ చెల్లింపు సరిపోతుందో లేదో మనకు తెలిసేది కాదు. మూడవదిగా, నీతిమంతులుగా తీర్చబడడం పునరుత్థానం చెందిన క్రీస్తుపై ఆధారపడి ఉందని మనం చూస్తాం. ఆయన జీవిస్తున్నాడు గనుక మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ప్రకటించబడ్డాము. అన్వయింపు: మీ రక్షణ మీ క్రియల వలన కలిగినది కాదు. క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గనక మీ రక్షణ భద్రంగా ఉంది. ఐదో విషయం, నూతన జీవాన్ని ఇవ్వడానికి పునరుత్థానము అవసరమై ఉన్నది. పునరుత్థానం కేవలం గతానికి సంబంధించినది కాదు, అది మన ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 6:4 ప్రకారం మనము నూతన జీవములో నడుచుకొనుటకు లేపబడ్డాం. దీనిలో 3 విషయాలు. మొదటగా,
రక్షణ రూపాంతరాన్ని తెస్తుందని మనం చూస్తాం. ఒక నిజమైన విశ్వాసి మునుపటిలా ఉండడు, ఒక నూతన జీవం కలిగి ఉంటాడు. రెండవదిగా, పునరుత్థానపు శక్తి నేటి విశ్వాసులలో పనిచేస్తుందని మనం చూస్తాం. క్రీస్తుని లేపిన అదే శక్తే దేవుని కొరకు జీవించడానికి మనకు బలాన్ని ఇస్తుంది. మూడవదిగా, క్రైస్తవ జీవితం పునరుత్థానం చెందిన క్రీస్తుపై ఆధారపడి ఉందని మనం చూస్తాం. ఆయన లేకుండా మనం పవిత్రమైన జీవితాన్ని జీవించలేం. అన్వయింపు: క్రీస్తు సజీవంగా ఉంటే మీ జీవితం దానిని చూపించాలి. మార్పు, ఎదుగుదల మరియు విధేయత తప్పక ఉండాలి. ఆరో విషయాన్ని మనం చూద్దాం. భవిష్యత్తుపై నిరీక్షణ ఇవ్వడానికి పునరుత్థానం అవసరమైంది. చివరగా, పునరుత్థానం మన భవిష్యత్తుకు హామీ ఇస్తుంది. 1 కొరింథీ 15:20 క్రీస్తు మన ప్రథమ ఫలమని చెప్పుచున్నది. దీనిలో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొదటిగా, ఆయన పునరుత్థానమును మన పునరుత్థానమునకు హామీ ఇస్తుందని మనము చూస్తాం. ఆయన లేస్తే మనం కూడా లేస్తాం. రెండవదిగా, మరణం అంతం కాదని మనం చూస్తాం. విశ్వాసులకు నిత్య జీవం ఉంది. మూడవదిగా, మన నిరీక్షణ భద్రంగా ఉందని మనం చూస్తాం. 1 పేతురు 1:3 దానిని పునరుత్థానం ద్వారా జీవం గల నిరీక్షణ అని పిలుస్తుంది. అన్వయింపు: మరణానికి భయపడవద్దు. విశ్వాసికి మరణం అంతం కాదు, అది నిత్య జీవానికి ఆరంభం. ముగింపు: ప్రియులారా, పునరుత్థానం ఐచ్ఛికం కాదు, అది అవసరం. అది అవసరం ఎందుకంటే దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి, మరణాన్ని జయించడానికి, క్రీస్తు గుర్తింపును నిరూపించడానికి, మన నీతిని భద్రపరచడానికి, నూతన జీవాన్ని ఇవ్వడానికి, మన భవిష్యత్తుకు హామీ ఇవ్వడానికి. పునరుత్థానము లేకుండా క్రైస్తవ్యం లేదు. అయితే శుభవార్త ఇది: క్రీస్తు లేచాడు. సువార్తపై చివరి విజ్ఞప్తి. ఇప్పుడు ప్రశ్న కేవలం ఇది మాత్రమే కాదు, పునరుత్థానం ఎందుకు అవసరమైంది? ప్రశ్న ఇది: పునరుత్థానం చెందిన క్రీస్తుని మీరు విశ్వసించారా? యేసు మీ పాపాల కొరకు మరణించారా? ఆయన తిరిగి లేచారు. ఆయన ఈనాడు సజీవుడై ఉన్నారు. అపోస్తుల కార్యం 2:38 మిమ్మల్ని మరి మారు మనస్సు పొందండి అని పిలుస్తా ఉంది. మీ పాపం నుండి తిరగండి, కేవలం క్రీస్తునే విశ్వసించండి, మరియు క్షమాపణ మరియు నిత్య జీవాన్ని పొందండి. ముగింపు: మరణం ఆయనను బంధించడం సాధ్యపడలేదు, మరియు ఆయన జీవిస్తున్నాడు గనక మీరు కూడా జీవించగలరు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.